5 ఏళ్లుగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లాడి హైదరాబాద్ అభిమానులకు గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చిన నాగచైతన్య సమంతలు పెళ్లి తర్వాత 4 ఏళ్ల పాటు ఉంటే ఇలాంటి జంటలా ఉండాలి అనిపించేలా కనిపించారు. కానీ ఆ తర్వాత అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సమంత నుంచి నాగచైతన్య విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత సమంతని సోషల్ మీడియాలో ట్రోల్ చేయని వారు లేరు. ఆమె ఎంతగా నలిగిపోయిందో అనేది సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆ తర్వాత విడాకుల బాధ నుంచి బయటపడడానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న సమంత విడాకుల విషయంలో సఫర్ అయిన విషయాన్ని అందరికీ తెలిసేలా ప్రవర్తించింది. కానీ నాగచైతన్య మాత్రం విడాకుల తర్వాత ఎక్కడా ఆ విషయం ప్రస్తావించలేదు. తాజాగా శోభిత ధూళిపాళని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోబోతున్న నాగచైతన్యని చూసి నాగార్జున సంతోషంగా ఉన్నారు. ఎంగేజ్మెంట్ అయిన రోజు మా ఇంటికి కోడలుగా అడుగు పెడుతున్న శోభిత ధూళిపాళకి స్వాగతం చెప్పిన నాగార్జున, వీరిద్దరూ లైఫ్లో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ప్రస్తుతం నాగచైతన్య హ్యాపీగా ఉన్నాడు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య చాలా నరకం అనుభవించాడు. ఎవరికి చెప్పుకోకుండా తనలో తానే నలిగిపోతున్నాడు. ఇప్పుడు నా కొడుకు సంతోషంగా ఉన్నాడు. చైతును చూస్తుంటే మాకు ఆనందంగా ఉంది. శోభిత చైతుల పెళ్లికి ఇంకా కొద్దిగా సమయం ఉంది. ఓ 2 నెలల తర్వాత వారి వివాహం ఉంటుంది అంటూ నాగార్జున సోషల్ మీడియా వేదికగా చైతు సఫర్ అయిన విషయం చెప్పుకొచ్చారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.